హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడెప్పు. సో ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో చాలామంది అడిగారనమాట. మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటే చూడండి, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటే చూడండి, ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి, పర్సనల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు రోడ్డుకి దగ్గరలో ఉంటే చెప్పండి, మేము ఎమ్మటే వచ్చి తీసుకుంటామని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను అందరికీ కాల్ చేయలేకపోతున్నాను అండి, అందుకని సపరేట్ ఒక వీడియో తీశాను. అందులో మీకు ఓనర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నచ్చింది అనుకుంటే డైరెక్ట్గా ఉన్న వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు రేటు కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. రేటు కూడా నేను మెన్షన్ చేశాను, అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. సో మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ మాత్రమే తీసుకొని వచ్చారనమాట. సో అది ఒకసారి చూడండి, వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాతనే వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మేము పడే శ్రమ మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇదనమాట మీకు మెయిన్ రోడ్ అండి. అది 80 అడుగుల రోడ్ అనేది శాంక్షన్ అవుతుందన్నమాట విత్ సెంట్రల్ లైటింగ్తో. సో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి సెకండ్ ప్లాటే 150 గజాలు తీసుకొని వచ్చాను. అది కూడా ఏంది, పడమర ఫేసింగ్. మీకు వీడియోలో చూసేది ఏంటంటే పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ రెండవ ప్లాట్ మాత్రమే మీకోసం తీసుకొచ్చారనమాట. ఈ వైర్లు ఏదైతే ఉన్నాయో మనకి కరెంట్ పోల్స్, ఈ ప్లాట్ అవతలు కూడా మనకి ఏంటంటే DTCP వెంచర్ అనేది ఉందన్నమాట. అక్కడ వచ్చేసి మనకి 14,000 అనేది చెప్తా ఉంటున్నారు. దానికంటే బిఫోరే మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో ప్లాట్ మినీ కమర్షియల్ కూడా అనుకోవచ్చు. ఇది కేవలం మనకి 12,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. సో ఈ రోడ్ మీకు వీడియోలో కనిపించిన రోడ్ అనమాట. ఇది ఈ 80 అడుగుల రోడ్డు. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడిప్పుడే మనకి కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. రీసేల్ పర్పస్కైనా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా సరే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు మొత్తం హౌసెస్ కూడా ఎలా ఉంటున్నాయి. అలాగే ఇక్కడ DTCP వెంచర్లు ఉన్నాయి. ఇక్కడ 14,000 దగ్గర నుంచి 16,000 వరకు నడుస్తుంది అనమాట గజం DTCP వెంచర్లో. సో ఈ రోడ్డు దగ్గర నుంచి ఈ 80 అడుగుల రోడ్డు ఏదైతే ఉంది ఇది కోచిలకట్టు డోర్నకల్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రోడ్డు దగ్గర నుంచి మనకి కేవలం రెండో ప్లాట్ మాత్రమే. సో ఈ ప్లేసింగ్ వచ్చేసి మనకి 30 వెడల్పు ఉంటుంది, 40 లోతుతో 151 గజం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ లొకేషన్ క్లియర్గా చెప్పాలంటే ఖమ్మం NTR సర్కిల్ ఏదైతే ఉందో మీకు వీడియోలో కనిపించేది NTR సర్కిల్ బైపాస్ రోడ్ అనమాట. ఈ NTR సర్కిల్ దగ్గర నుంచి మనకి ఇల్లెందు వెళ్ళే రూట్లో మనకి ఏంటంటే బల్లెపల్లి జయనగర్ దాటిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది అనమాట. అది కూడా మీకు క్లియర్గానే చూపిస్తారు, ఈ జయనగర్ బోర్డు. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇది మనకి రఘునాథపాలెం సర్కిల్ అని మీకు వీడియోలో చూపించేది. ఈ సర్కిల్ దగ్గర నుంచి మనకు కొంచెం అనేది ముందుకెళ్తే SN మూర్తి కాలేజ్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్. ఇటువైపు మనకి ఏంటంటే మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది, మీకు వీడియోలో చూపించేది. ఇది వచ్చేసి మనకి శారదా కాలేజ్ లేదా SN మూర్తి కాలేజ్ అంటారు. ఇక్కడ మనకి డోర్నకల్ వెళ్ళే రోడ్లో మనకి ఏంటంటే సర్కిల్ అనేది ఉంటుంది అనమాట, పెద్ద సర్కిల్. అక్కడ మనకి సిటీ బస్సులు కావచ్చు, అన్నీ కూడా మనకి ఆటో స్టాండ్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి, మీకు వీడియోలో కనిపించేది అదే. ఇక్కడ మనకి డోర్నకల్ వెళ్ళే రూట్ ఈ 100 అడుగుల రోడ్ ఏదైతే ఉందో ఖమ్మం టు ఇల్లెందు రోడ్, అక్కడ నుంచి మనకి 80 అడుగుల రోడ్ అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది. సో ఈ 80 అడుగుల రోడ్లో మనకి VVC స్కూల్ కూడా ఉంది, సెంట్రల్ పబ్లిక్ స్కూల్ అనమాట. సో ఈ రూట్లో వచ్చేసి మనకి ప్లాట్ 80 అడుగుల రోడ్డుకి మనకి రెండో ప్లాటు. మీకు ఇల్లెందు రోడ్డే చాలామంది ఎందుకు కోరుకుంటున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసు చాలా డెవలప్మెంట్ అవుతుంది రఘునాథపాలెం మండలం అనేది. సపోజ్ మనకి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూలు, MRO ఆఫీసు, MDO ఆఫీసు, పోలీస్ స్టేషన్ లాంటివి. ఇంకోటి ఏంటంటే మనకి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో రఘునాథపాలెం మండలంలో కోర్టు కూడా షిఫ్ట్ అవుతుంది. సో మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇల్లెందు రోడ్డు అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. అందుకనే చాలామంది ఏంటంటే ఇల్లెందు రోడ్లో ప్రిఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, మాకు ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో మీకు వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కూడా ఇచ్చాను. 151 గజం అండి, 34 వెడల్పు అనేది ఉంటుంది, 40 అనేది లోతు ఉంటుంది అనమాట. మొత్తం కలిపి మనకి 151 గజం ఉంటుంది, పడమర ఫేసింగ్లో ఉంటుంది. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక 1.5 ఇయర్ తర్వాత అయినా మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లాట్ వచ్చేసి కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి మనకి 8 కిలోమీటర్స్ వస్తుందండి. పాత బస్ స్టాండ్కి వచ్చేసి ఏంటంటే 7 కిలోమీటర్స్ వస్తుంది. రైల్వే స్టేషన్కి వచ్చేసి మనకి 7.5 to 8.5 to 9 కిలోమీటర్స్ అనేది వస్తుంది అనమాట. మంచి లొకేషన్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, రీసేల్ పర్పస్కి చాలా బాగుంటుంది. వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి మాట్లాడండి.